ఇండస్ట్రియల్ పేరిట రాపోల్ మరియు కాట్లాపూర్ గ్రామాలలో 1200 ఎకరాల భూమి పోతున్న రైతులకు భరోసా ఇవ్వడానికి వచ్చిన ధర్మసాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఎక్కడైతే ప్రభుత్వానికి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ అన్నదమ్ములు ఉన్న భూములకు మాత్రం రక్షించుకుంటూ పేదలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల పాలు చేశారు. కేశంపేటలో చూస్తే నిజంగా ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ నిజంగా చెప్తున్న వాళ్ళందరూ కూడా రోడ్డు పాలైన్లు. ఇది ఒక్కసారి ఎట్లా భూమి పోకుండా చేద్దాం, దానికి సంబంధించిన పోరాట రూపాలన్నీ మీకు వస్తాయి. నేను చెప్తున్నాను పోలీసులకి, ప్రభుత్వానికి, మా ఏ పోరాటమేనా ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుత మార్గంలో, రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని మేమేనా శుష్కింపజేసుకుంటాం. మమ్మల్ని మేమే శుష్కింపజేసుకుంటాం తప్ప ఒక్కళ్ళని మేము ఒక పల్లెత్తుగా ఒక ఇబ్బంది ఎవరికి అసౌకర్యం కానీ కలిగించవమ్మా. ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనని తెలియజేసి, మా బాధని ప్రభుత్వానికి, రాజ్యానికి, ప్రపంచానికి తెలియజేసి, ఇంత ఘోరంగా అమాయకులైన బీసీఎస్సీ ఎస్టీల భూములు 1450 ఎకరాల భూముల్ని, ఈ చుట్టుపక్కల పట్టా భూముల్ని, లావణ్య భూముల్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి అతి పేదైనటువంటి భూములకి 100 ఏళ్ల క్రితం 60-70 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్ని లాక్కోవడానికి తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి చెబుతూ, ఇలాంటి పద్ధతిని మీరు వెనక్కి తీసుకోండి అని ముఖ్యమంత్రికి విజ్ఞాపన పూర్వకంగా, వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి, ఇక్కడున్న జిల్లా కలెక్టర్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, ఇక్కడున్న ఎమ్మెల్యేకి, ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ వినయపూర్వకంగా, విజ్ఞాపనతో, మంచి పద్ధతితో మీరు ఇది విత్డ్రా చేసుకోండి. ఈ పద్ధతి మంచిది కాదు. 250 ఎకరాలు, 1450 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం, నా బొంద మీద ఇండస్ట్రియల్ పార్క్, మాకు ఇండస్ట్రీలు వద్దు, ఏవద్దు, మా భూమి మాకు ఇస్తే చాలు, మా భూములు మాకు ఇంటే చాలు. మీరు ఇంకెక్కడైనా ఎత్తుక్కోండి, ఎక్కడికన్నా పోయి. ఈ పోరాటం అతిపెద్ద పోరాటంగా మారకముందే ప్రభుత్వం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, చిన్న భూమి బిట్టే కదా 1450 ఎకరాలు, మేమే ఎక్కడన్నా చూపిస్తాం మీ భూములు ఎక్కడ ఉన్నాయో, అవి తీసుకొని అక్కడ మీ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టండి, మా భూమి మాకు వదలండి. ఆత్మగౌరవంతో యుద్ధంలో గ్రామస్తులంతా భాగస్వాములై పోరాటం చేసి ఇది సాధించి ప్రపంచం ముందు విజయయాత్ర చేద్దాం అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏంటి సార్ ఇక్కడ ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా బీసీఎస్సీ ఎస్టీల చిన్న రైతుల భూములు ఎట్లా, ఇది ఎక్కడి నుంచి వస్తున్న డైరెక్షన్ ఏంటి? గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందా ఎట్లా? అదే మరి ఇక్కడ 150 ఎకరం రెడ్డిస్ ల్యాండ్, 150 ఎకరం టచ్ కూడా చేయట్లేదు సార్. రీజన్ ఏంటి? అంత లిటరల్ గా వాళ్ళ భూమి టచ్ చేయకుండా బీసీఎస్సీ ఎస్టీ భూములు మాత్రమే టచ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా రెడ్ల భూములు టచ్ చేయొద్దని? ఏ రిక్వెజేషన్? రెడ్డిస్ ల్యాండ్ వాళ్ళది ఎందుకు టచ్ చేయలేదు? రీజన్ ఏంటి? దీని మ్యాపింగ్ అంతా ఇటే ఎందుకు జరుగుతున్నది? మ్యాపింగ్ అంతా ఈ డిజైన్ వాళ్ళ భూములకి, రెడ్ల భూముల్లోకి అసలు టచ్ కూడా చేయకుండా బీసీఎస్సీ ఎస్టీ భూముల వైపే ఎందుకు జరుగుతుంది ఈ లొకేషన్, ఈ మ్యాపింగ్, ఈ ఇండస్ట్రియల్ పార్కు? దాని రీజన్ చెప్పగలరా? అన్ని వైపులు వస్తుంది కదా వాళ్ళ భూమి, 2-3 వైపులో వస్తుంది కదా, కరెక్ట్ గా ఆ బిట్లో వదిలిపెట్టి ఈ బిట్లోకి రావడం ఏంటి? ఆర్టీఓ గారు, మీకు లాస్ట్ కి అధికారులే ఇరికేది, ఎవడు పొలిటీషియన్ ఇందులో ఇరకడు. వాళ్ళది ఏమో ఓరల్ డైరెక్షన్ ఉంటుంది, మీరేమో ఇరుకుతారు. దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక పెద్ద భూ పోరాటం జరగబోతుంది. మీ అధికారులు, వాళ్ళు పొలిటీషియన్స్ చేసే కుట్రలు, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీలో మీరు భాగస్వాములు కాబాకండి. మీ ఆత్మాభిమానంతో సగౌరవంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ మొత్తం దుర్మార్గమైన చర్య నుంచి మీరు బయటకు రండి. ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ భూమి కావాలనుకుంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా తీసుకోగలరు. సాకలోళ్ళు, మంగళోళ్ళు, ముద్రాశోళ్ళు, యాదవులు, ముస్లింలు, మాలామాదిగలు, కురుమగొల్లోళ్ళు ఈ భూములా సార్ కొట్టకపోయేది? లావణ్య భూములు కొట్టకపోతారు ఎవడన్నా? పట్టా భూములు ప్రైవేట్ తాతల నుంచి వస్తున్న పట్టా భూములు తీసుకుంటాడా సార్ ఎవడన్నా? రెడ్డిస్ ల్యాండ్ ముట్టుకోకుండా ఉంటాడా సార్? ఏం గవర్నమెంట్, ఏం ఆఫీసర్ సార్? హృదయానికి బాధ అనిపించట్లే, పాపం అనిపించట్లే సార్ ఇది.
ఆర్డీఓ గారు నేను వస్తా, కలెక్టర్ గారి దగ్గరకు వస్తా, అందరం కలిసి మాట్లాడతా నేను మీతో. ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. మీరు జరిగేటువంటి పరిణామాలలో మీరు ఆఫీసర్స్గా మీ మీద మాకు సానుభూతి ఉంటుంది. మీలాంటి ఆఫీసర్లు ఇంతలో ఇరకబాకండి. ఈ దుర్మార్గమైన రాజకీయ కుట్రలో మీరు భాగస్వాములు కావద్దు. రైట్. పరిగి మండలం కాళ్ళాపూరు గ్రామ భూబాధితుల దీక్షా శిబిరానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ పులిందర్ గారికి, ఇంత పెద్ద భూ పోరాటంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వికారాబాద్ జిల్లా, పక్కనున్నటువంటి రంగారెడ్డి జిల్లా, చుట్టుపక్కల మహబూబ్ నగర్ నుంచి కూడా హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, ఆ తర్వాత జేఏసీ భూ సర్వే ఇన్ఛార్జ్ బాలన్నకి, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారికి, భిక్షపతి గారికి, అందరికీ, పక్కన ఉన్నటువంటి ఇన్ఛార్జిగా వచ్చిన రవీందర్ గారికి, జాగృతి తెలంగాణ జాగృతి వేదిక నుంచి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా శ్రీనివాస్ గారికి మరియు మేడం గారికి, పాల్గొంటున్నటువంటి నాయకులకు, ముఖ్యంగా ఈ గ్రామ భూ బాధితులైనటువంటి కంటి నిండా దుఃఖం పెట్టుకొని మెతుకు ముట్టని భయంగా గుండెల్లో భయంగా ఈ కడుపున పుట్టిన బిడ్డల్ని ఎట్లా సాదుకోవాలనో అని భయంగా బతుకుతున్న నా అక్క చెల్లెళ్ళందరికీ, ఇక్కడ పాల్గొంటున్న ఈ గ్రామ బాధితులకి, ఈ గ్రామం వారికి, ప్రపంచానికి ఈ సమస్యని తెలియజేయడానికి వచ్చినటువంటి, ప్రపంచం మొత్తానికి ఈ సమస్యని తెలియజేయడానికి వచ్చిన మీడియా అన్నదమ్ములందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న, ఈ కార్యక్రమంలో ఎటుగూడిన గ్రామ భూ బాధితులందరికీ భూమి ఒక్క అంగుళం కూడా పోగొట్టొద్దని మీ తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ఈ గ్రామ సర్పంచ్ పులిందర్ గారిని అభినందించాలి. ఆ పులిందర్ గారి యొక్క పోరాటాన్ని చూసి నేను కూడా ఎంత గొప్ప నాయకుడు మీకు దొరికిండని నా హృదయం కూడా చెలించిపోయిందమ్మా. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి రావడానికి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఎదుటివారి దుఃఖమైనా నా దుఃఖమైనా ఎవరి దుఃఖమైనా ఒకటే. ఒక తల్లి మాతృత్వం ఎక్కడైనా బజార్లో రోడ్డు మీద ఎవరైనా ఏడుస్తున్న తల్లికి దుఃఖం వస్తుంది. వాడు ఎవడన్నా గాని ఏ కన్న తల్లి బిడ్డ అని నీ బిడ్డ కోసం ఎట్లా దుఃఖపడతావో బయట ఎవడన్నా ఏడుస్తున్నా మనకు దుఃఖం వస్తుంది. అంతే ఈ గ్రామంలో భూమి పోతున్నటువంటి భూబాధితుల దుఃఖం చూసి నా కళ్ళల్లో కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చానమ్మా. చూడండమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళు చేస్తున్నది ఎమ్మెల్యే గిరి కాదు, ముఖ్యమంత్రి గిరి కాదమ్మా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లమ్మా. వీళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళది పరిపాలన కాదు, నా బొంద కాదు, వీళ్ళది ముఖ్యమంత్రి పీఠం కాదు, ఎమ్మెల్యే కాదమ్మా. వీళ్ళు భూ దళారులు, ల్యాండ్ బ్రోకర్లు. వీళ్ళు లక్షల వందల వేల ఎకరాల పేదల భూమిని కొల్లగొట్టి ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీలకి, పెద్ద వాళ్ళకి ఈ భూముల్ని మొత్తం దారాదత్తం చేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా మొన్న వికారాబాద్ జిల్లాలో అక్కడ జరిగినటువంటి భూదందా కావచ్చు, ఖమ్మంలో జరిగిన భూదందా కావచ్చు, ఇంకో దగ్గర జరిగింది. ఈ పేదల భూములు మొత్తం కొల్లగొట్టి పెద్దలకు పంచిపెట్టే పనే ఈ ముఖ్యమంత్రి పనులు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులమ్మా. మనమేమంటున్నాం అంటే, తల్లి నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1250 ఎకరాలు 1450 ఎకరాలు సమీకరించాలనుకుంటున్నావు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఈ తిండి లేని 4 గింజలు పండించుకొని
తరతరాల నుంచి వాళ్ళ అయ్యలు తాతలు ముత్తాతలు వాళ్ళ రక్త మాంసాన్ని భూమికి అర్పితం చేసి వాళ్ళకు గుర్తుగా అయ్యలకి తాతలకి గుర్తుగా బిడ్డలకి ఇచ్చిన భూమి ఒక్కటే ఈ ముఖ్యమంత్రికి కనపడిందా? తెలంగాణలో ఎక్కడ భూములు లేవా? ఎక్కడ లక్షల ఎకరాల భూములు లేవా? ఏ పెద్దల భూములు లేవా? ప్రభుత్వ భూములు లేవా? హైదరాబాద్ లో భూములు లేవా? ఏ భూములు లేనట్టుగా ఈ గ్రామంలో కూలీదాని పనిచేసుకునే బీసీ ఎస్సీ ఎస్టీల